అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21వ తారీఖు సెప్టెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉంటుందో మనం ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా మీకు ఇవాళ చాలా విచిత్రమైనటువంటి ఖగోళ రహస్యాలు ఏవైతే ఉన్నాయో, రాసులు అంటే ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, తారాబలం ఏమిటి, చంద్రబలం ఏమిటి, ఎన్ని ప్రశ్నలు వస్తాయంటే అసలు దీనికి మెయిన్గా చాలామంది ఏదో గుడ్డిగా నా పేరు పలానా రమేష్, నాది తులారాశి, నా పేరు మధు, నా పేరు సింహరాశి, నా పేరు చంద్రశేఖర్, నాది మేషరాశి, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఏదో పేరు బట్టి చెప్పేసుకుంటారు. ఒకటి. రెండోది, వాళ్ళు చాలామంది పుట్టినప్పుడు మా నక్షత్రం ఇదండి, నాది భరణి నక్షత్రం, నాది రోహిణి నక్షత్రం, నాది మకా నక్షత్రం, నాది మూలా నక్షత్రం అని నక్షత్రాన్ని బట్టి వాళ్ళు జాతకాలు చూసుకుంటారు. కొందరు మా రాశి ఇది అని చెప్పి. అసలు ఏమిటి ఈ రాశి, ఈ రాశి ఏమిటి, నక్షత్రాలు ఏమిటి, దీని గురించి కొంచెం మీరు నా అవగాహన, ఇది తెలియక చాలామంది మూర్ఖులు ఇప్పుడు ఏంటంటే ఏ ద్రాక్ష అయితే అందదో ఆ ద్రాక్ష కోసం ఎగిరి 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 చివరికి ఆ ద్రాక్ష అందక చిచి ఈ ద్రాక్ష పుల్లగా ఉంది నాకు వద్దని చెప్పి వెళ్ళిపోయిందట నక్క. అట్లాంటి కథ మన జాతకాల్లో ఏంటంటే చాలామంది ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంగ్రామంలో మనిషి యొక్క వివేకం అంతా కూడా కొట్టుకుపోతుంది, జ్ఞానం పోతుంది, అజ్ఞానం పెరిగిపోయింది, రాత్రిళ్ళు జీవనశైలి రాత్రిల్లో పెరిగిపోయింది, పగలు లేటుగా లేవటం, ప్రకృతికి విరుద్ధంగా ఎన్నో పనులు మనం చేస్తున్నాం. ప్రకృతి పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రకృతిలో ఏ మార్పు రాలేదు, ప్రకృతి లాగానే ఉంది. కానీ ప్రకృతి యొక్క రూపాన్ని దాల్చిన మానవుడు, ప్రకృతి యొక్క పంచభూతాలని దాల్చిన మానవుడు అనేక రకాల పిచ్చి వేషాలు వేస్తూ ఇవాళ సర్వనాశనానికి దారి తీసేటువంటి యుగంలో మనం ఉన్నాం. ఏ మనిషినైనా సరే కదిలిస్తే రూపాయి నాలెడ్జ్ లేదు, జ్ఞానం లేదు, పండితుడు అనేవాడు వెతికినా కనిపించని ప్రపంచంలో ఉన్నాం మనం. మనకు కనిపించిన నలుగురు పెద్ద మనుషులను చూసుకొని వీళ్ళు పండితులు అనుకుంటున్నాం. కానీ కేవలం స్వార్థపరులు, మీడియా కోసం ఏదంటే అది మాట్లాడే వాళ్ళు, మీడియాలో కనిపించాలని తప్పించే వాళ్ళే తప్ప నిజమైనటువంటి యోగులు, జ్ఞానులు అందరూ కొట్టుకుపోయారు. అటువంటి పరిస్థితిలో ఈరోజు అందరూ కూడా జాతకం చెప్పాలి అంటే అసలు రాశి అంటే ఏమిటి, నక్షత్రమే ఏమిటి, లగ్నం అంటే ఏమిటి, అసలు దీన్ని నమ్మాలా నమ్మొద్దా? చాలామంది జాతకాల మీద చాలా నెగిటివ్గా కామెంట్లు చేసేస్తుంటారు. పని పాట లేని వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటలు ఇవన్నీ అని చెప్పేటువంటి దౌర్భాగ్యం పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క మాట మీ ముందు ఇవాళ చెప్పదలుచుకుంది ఏమిటంటే, మనం ఉన్నటువంటి భూమి 360 డిగ్రీలో ఉంటుంది. ఈ 360 డిగ్రీలు ఏదైతే ఉందో భూమి యొక్క చుట్టూ వాతావరణంలో ప్రతి 30 డిగ్రీని ఒక రాశి అంటాం, ఒక జోడియాక్ అంటాం. మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అనే రాశులు 12 భూమి చుట్టూ ఉంటాయన్నమాట. అనంత విశ్వంలో మనమున్న ఖగోళంలో భూమి చుట్టూ ఉండేటువంటి 360 డిగ్రీలు ఈ విధంగా ఏర్పడ్డాయి. ఇందులో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రాశి అంటున్నాం. అది అమెరికా కాదు, జపాన్ కాదు, చైనా కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒప్పుకోవడి తీరాల్సినటువంటి ఖగోళ శాస్త్రం. మరి ఈ జోడియాక్ పేరు పెట్టారు, బాగుంది. రాసులు మనము మానవ జన్మ పుట్టిన 50,000 ఏళ్ళంట. అందులో హిందూ యొక్క ధర్మంలో ఎప్పుడో సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఈ రాసుల గురించి కానీ 12 రాసులు 27 నక్షత్రాల గురించి కూడా శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రంలో పుట్టాడంటే ఎక్కడిదండి అది? 5,550 సంవత్సరాల కింద మాట. అంతకంటే చాలా పాతకాలంలో రాముల వారు పునర్వసు నక్షత్రంలో పుట్టారు అంటారండి. నరసింహస్వామి సత్యయుగంలో స్వాతి నక్షత్రంలో పుట్టారంటారండి. ఇలాగా ఆ దేవుళ్ళకే నక్షత్రాలు ఉన్నాయండి. మనది ఆ చరిత్ర అన్నమాట. మరి ఇది నమ్మకపోవడానికి కారణం ఏమిటండి? కేవలం అజ్ఞానం తప్ప, ఒళ్ళు పొగరు తప్ప, సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే తపన లేదు, చెబితే అర్థం కాని పరిస్థితి. ఇవాళ మేము ఎంతోమంది స్టూడెంట్ చూస్తున్నాం. ఏంటంటే అసలు తినే తిండి కానీ, పడుకునే టైం కానీ, మాట్లాడే తీరు కానీ, పెద్ద చిన్న గౌరవం లేకపోవటం కానీ, ఆఫీసులలో పెద్ద పెద్ద బాసుల్ని పేరుతో పెట్టి పిలవటం,
చాలా గొప్ప ఫ్యాషన్ అయిపోయిందన్నమాట. అలా మాట్లాడాలని కార్పొరేట్లో వాళ్ళు నేర్పిస్తారు కూడా. ఇదంతా చండాలమైనటువంటి పరిస్థితి. మనదంతా గురు శిష్య పరంపర. గురువుకి గౌరవంగా పేరు పాదాభివందనం చేయడమే కాదండి, ఆయన బట్టలు ఉతకడం, ఆయనకు వంట చేసి పెట్టడం, ఆయన ఆశ్రమాన్ని శుద్ధంగా పెట్టడం, ఆయన చెప్పిన 4 మంచి మాటలు చేతులు కట్టుకొని వినడం, అలాంటివన్నీ గతంలో జరిగినాయి. అది నిజమైనటువంటి గురు శిష్య బంధం అన్నమాట. ఇప్పుడు అవన్నీ కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. నాకైతే ఒక్క పైసా కూడా అనుమానమే లేదు. మనం జస్ట్ చాలా భయంకరమైనటువంటి నీచ స్థితిలోకి వెళ్తున్నాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా రాశి అంటే ఏమిటి, నక్షత్రం అంటే చిన్నగా చెప్తాను, దయచేసి వినండి. ఈ ఖగోళంలో ఏదైతే 300 డిగ్రీలో ప్రతి 30 డిగ్రీని మనం ఒక రాశి అంటున్నాం. అందులో మొదటి దాన్ని మేషరాశి అని, చివరి దాన్ని మీనరాశి అని అంటున్నాం. ఈ రాశులు పర్మనెంట్గా ఉంటాయండి, ఇవి కదలవు. ఈ రాశి అనేటువంటి రైల్వే ట్రాక్ అన్నమాట. ఈ ట్రాక్లో ఇది రైల్వే ట్రాక్. మరి రైల్వే ట్రాక్ అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనం వెళ్ళిపోయాం, తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎన్ని స్టేషన్లు వస్తాయండి బాబు? అలాగా 27 స్టేషన్లు వస్తాయన్నమాట. ఆ 27 స్టేషన్ల పేరే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి అనేటువంటి 27 స్టేషన్లు ఉంటాయి. ఈ 27 స్టేషన్లు కూడా కదలవు. స్టేషన్లు ఎక్కడ కదులుతాయండి? రైల్వే ట్రాక్ ఏమైనా కదులుతుందా అండి? రాసులు కదలవు, నక్షత్రాలు కదలవు, అలా ఉంటాయి. అందులో ప్రయాణించేటువంటి 9 గ్రహాల చరిత్రనే జ్యోతిష్య శాస్త్రం. ఈ 9 గ్రహాలు ఏ ప్లేస్లో ఉంటే ఉచ్చ స్థితిలో ఉంటాయి, ఏ ప్లేస్లో ఉంటే నీచ స్థితిలో ఉంటాయి అనే తమాషా చాలా ఉంటాయి అన్నమాట కథలు ఇందులో. మేషరాశిలో సూర్యుడు ఉచ్చ స్థితి అంటే ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు ఎండ ఎట్లా ఉంటుందని సూర్యుడి ప్రభావం. అదే సూర్యుడు అక్టోబర్ మంత్లో ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడో పూర్తిగా క్షీణించిపోయి డల్గా ఉంటాడు, మబ్బులు ఉంటాయి, టెంపరేచరే ఉండదు, చలి మొదలైపోతుందన్నమాట. అలాగే గురువు మనకు ఎక్కడో ఉన్నాడు, గురువు బృహస్పతి, ఆయన మకర రాశిలో వచ్చేసరికి నీచ స్థితిలో బాగా డల్గా ఉండి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో బ్రహ్మాండమైనటువంటి పవర్ చూపిస్తాడట. శుక్రుడు మీనరాశిలో చాలా పవర్ఫుల్గా ఉండి కన్యారాశిలో చాలా డల్గా ఉంటాడట. శని మేషరాశిలో చాలా డల్గా ఉండి తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడట. ఎన్ని తమాషాలు చూడండి. సూర్యుడికి శనికి పడదు అంటే ఏమిటి? మేషరాశి సూర్యుడికి ఉచ్చమైతే ఈ యొక్క తులారాశి వచ్చేసి శనికి ఉచ్చస్థితి. ఏదైతే ఆయనకు నీచమో ఈయనకి ఇది ఉచ్చ, ఆయనకు ఉచ్చ ఈయనకి నీచ అన్నమాట. అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా జ్యోతిష శాస్త్రాన్ని ఏమాత్రం కూడా ఎగతాళి చేసే వాళ్ళని పళ్ళు రాలగొట్టమని చెప్తున్నా. అలాగే శాస్త్రాన్ని దైవికంగా స్వీకరించాలి. భగవంతుడి యొక్క స్వరూపం ఇది. దీనిని అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో పాటించాలి. మన యొక్క విధి రాతలు ఎలా ఉంటాయో తెలియజేసేటువంటి శాస్త్రం కాబట్టి మీరందరూ ఈ శాస్త్రానికి గౌరవిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ గోపాలయ్య గారు. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు సెప్టెంబర్ నుంచి 21 సెప్టెంబర్ వరకు కానీ చూసుకుంటే ఈ వారం శుక్రుడి యొక్క స్థితి కన్యారాశిలో నీచ స్థితిలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ కొంచెం నెగిటివిటీని తగ్గించుకోవాలి. ఎందుకంటే సూర్యుడు మీ రాశ్యాధిపతి నీచంలో ఉండకూడదు. మరి దానివల్ల వచ్చేసి కొన్ని స్త్రీలతో అపనిందలు కానీ కొన్ని నెగిటివిటీ జరిగే అవకాశాలు కొంచెం ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ధన ఆదాయం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లలతో మీ యొక్క చదువుల విషయంలో బాగా ఎంజాయ్ చేస్తారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా లభిస్తుంది, మనోధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారమంతా కనిపిస్తుంది. పిల్లల చదువులు బాగుంటాయి, విదేశీయానాలు బాగుంటాయి, దూర విద్యలు కలిసి వస్తాయి, ప్రయాణాలు సుఖవంతంగా ఉంటాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే 19వ తారీఖు తర్వాత శుక్రుడి యొక్క మార్పు వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు, అప్పులు తీరే మార్గాలు బాగా కనిపిస్తాయి అన్నమాట. భార్య భర్తల మధ్య
చక్కటి సయోధ్య కలిగి ఎంతో సంతోషంగా ఆనందంగా బాగుంటారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, ప్రేమికుల యొక్క మనసులు కలుస్తాయి, మంచి మంచి మాటలతో ఈ వారమంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎటువంటి గొడవలు ఉండవు. ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని తెలుసుకోవాలి. అదృష్టంగాని చూసుకుంటే తండ్రి సహాయ సహకారాలు బాగుండి మంచి అదృష్టం ఉంది. పితృ ద్వారా ఎటువంటి ఆస్తిపాస్తులు రావాల్సినవి ఉన్నాయి కూడా తప్పకుండా వస్తుంది. ధర్మ మార్గాన్ని పక్కాగా పాటిస్తారు. అన్నిటికంటే మించి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, విదేశాలకు వెళ్ళడానికి వీసాలు మంజూరు అవ్వటాలు, ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. వారంలో వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. అలాగే ఈ యొక్క అనేక రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి సమయము. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నటువంటి సమయం అన్నమాట. మరి ఈ వారంలో ఖర్చులు మీకు బాగా అధికంగా ఉంటుంది అని తెలుసుకోవాలి. ప్రతి వృషభ రాశి వాళ్ళందరూ కూడా ఓపెల్ అనే చెప్పేటువంటి రాయిని చూపుడు వేలికి ధరించడం, అలాగే శుక్ర మంత్రాన్ని 20 సార్లు రోజు చదువుకోవటం ఎంతో మంచిది. ముఖ్యంగా వీటికి 20,000 జపాలు ఉంటుంది. వీటిని ఒరిజినల్ సర్టిఫికెట్తో మేమే మీకు అందిస్తాము. కావలసిన వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే శుక్ర మంత్రం 20 సార్లు ఎలా ఉంటుంది అంటే, హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామని చదవాలి. అలాగే లక్ష్మీ అమ్మవారు శుక్రగ్రహానికి అధిదేవత కాబట్టి మీరందరూ రోజు వృషభ రాశి వాళ్ళందరూ శ్రీ సూక్తం అనే మంత్రాన్ని రోజు వినాలి. ఆ బీజాక్షరాలు మీకు ఎంతో అద్భుతాన్ని ఇస్తాయి. కనకధర స్తోత్రం సాక్షాత్తు శంకరాచార్య రాసింది, ఎంతో గొప్ప మేలు చేస్తాయి, ధనవంతుల్ని చేస్తుంది. అలాగే ఇంద్రుడు రాసినటువంటి ఈ లక్ష్మి యొక్క మహాలక్ష్మి అష్టకం ఉంటుందండి. అది కూడా మీకు ఎంతో అద్భుతమైనటువంటి మేలు కలిగించే మంత్రం అన్నమాట. ముఖ్యంగా శంకరాచార్య రాసినటువంటి అష్టలక్ష్మి మంత్రం ఉంటుందండి. అది కూడా మీరు ఎంత బాగా రోజు వింటే అంత అద్భుతాలు జరుగుతాయి. మీరందరూ కూడా లక్ష్మి అష్టోత్తరం అని చెప్పి ఉంటుంది. ఆ యొక్క మంత్రం కూడా రోజు చదవటం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ సౌభాగ్యం ఉంటుంది, మీరు అదృష్టవంతులు అవుతారు. అలాగే మీరందరూ కూడా ఈ యొక్క జాతకం తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నా నెంబర్కి పంపించండి. మీ జాతకం మొత్తం రెడీ చేస్తాను. మీతో చక్కగా 20 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను, పరిహారాలు చెప్తాను, జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. ఎటువంటి సమస్య ఉన్నా దానికి పరిష్కారాలు చెప్తాను.